ఫ్యూచర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈ ప్రపంచాన్ని కంట్రోల్ చేయగలిగినంత డెవలప్ అయితే ఎలా ఉంటుందనేది ఈ వీడియోలో కొన్ని పాసిబుల్ సిచ్యువేషన్స్ని ఇమాజిన్ చేసుకుని డిస్కస్ చేద్దాం. హాయ్, దిస్ ఇస్ డిఎస్పి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా పాజిటివ్ సిచ్యువేషన్స్ మాట్లాడుకుందాం. నెంబర్ 1, నో కరప్షన్. ఒకవేళ ప్రపంచం మొత్తాన్ని ఏఐ రూల్ చేస్తే ఎక్కడా కూడా లంచాలు ఉండవు, స్కామ్స్ ఉండవు. అలాగే ప్రతి రూపాయిని ఏఐ ట్రాక్ చేసి మనం పే చేసిన ట్యాక్స్లతో రోడ్స్, హాస్పిటల్స్ అలాగే ఎడ్యుకేషన్ సిస్టమ్ని పర్ఫెక్ట్గా రన్ అయ్యేలాగా హ్యాండిల్ చేస్తుంది. నెంబర్ 2, ట్రాఫిక్ సిస్టమ్. ఏఐ సిగ్నల్స్ని చాలా యాక్యురేట్గా కంట్రోల్ చేస్తుంది. ట్రాఫిక్ జామ్స్ కానీ యాక్సిడెంట్స్ కానీ చాలా వరకు తగ్గిపోతాయి. ప్రతి ఒక్కరూ వాళ్ళ డెస్టినేషన్ని కరెక్ట్ టైంలో సేఫ్గా రీచ్ అవుతారు. నెంబర్ 3, హెల్త్ కేర్ రెవల్యూషన్. ఏఐ మన హెల్త్ని 24/7 మానిటర్ చేస్తుంది. డిసీజ్ వచ్చే ముందే ప్రెడిక్ట్ చేసి ట్రీట్ చేస్తుంది. ఈవెన్ క్యాన్సర్ లాంటి డేంజరస్ డిసీజ్లను కూడా స్టేజ్ 0లోనే డిటెక్ట్ చేసి క్యూర్ చేస్తుంది. నెంబర్ 4, ఎడ్యుకేషన్ సిస్టమ్. ఒకసారి ఊహించండి, ప్రతి చైల్డ్కి ఒక పర్సనల్ ఏఐ టీచర్ ఉంటే ఎలా ఉంటుంది. ఆ స్టూడెంట్ మైండ్ సెట్ని బేస్ చేసుకుని ఏఐ టీచ్ చేస్తుంది. ఎవరికి ఎలా అర్థమవుతుందో అంటే స్లో లెర్నర్స్ అండ్ స్పీడ్ లెర్నర్స్ డిఫరెన్స్ని అనలైజ్ చేసి టీచ్ చేస్తుంది. ఇలా చేయడం వల్ల ఏ స్టూడెంట్ కూడా ఎగ్జామ్లో ఫెయిల్ అవ్వడు. నెంబర్ 5, క్రైమ్ ప్రెడిక్షన్. మైనారిటీ రిపోర్ట్ అనే ఒక హాలీవుడ్ మూవీని మీరు చూసే ఉంటారు. ఈ మూవీలో ఫ్యూచర్లో జరగబోయే క్రైమ్స్ని ముందే ప్రెడిక్ట్ చేసి అవి జరగకుండా ఆపుతారు. సేమ్ ఇలాగే ఏఐ కూడా ఫ్యూచర్లో జరగబోయే క్రైమ్స్ని ముందుగా గెస్ చేసి ఆపుతుంది. దీనివల్ల దొంగతనాలు, కిడ్నాప్లు అలాగే వేరే క్రైమ్స్ అన్ని పూర్తిగా అంతరించిపోతాయి అండ్ సిటీస్ అన్ని చాలా సేఫ్గా ఉంటాయి. సో ఇలాంటి ఎన్నో పాజిటివ్ విషయాలు జరగచ్చు. కానీ ఏఐ ఎంతలా డెవలప్ అయితే నెగిటివ్ థింగ్స్ కూడా చాలానే ఉంటాయి. అవేంటో చూద్దాం. నెంబర్ 1, ప్రైవసీ లాస్. ఏఐ మన ఈచ్ అండ్ ఎవ్రీ డేటాని ట్రాక్ చేస్తుంది. మనం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మన ఫోన్లో, మన రూమ్లో ఏం మాట్లాడుకుంటున్నాం, ఏం సెర్చ్ చేస్తున్నాం అన్ని ట్రాక్ చేస్తుంది. దీనివల్ల మనుషులందరూ పూర్తిగా ప్రైవసీ కోల్పోతారు. నెంబర్ 2, జాబ్ లాస్. ఇప్పటికీ ఏఐ వల్ల కొన్ని జాబ్స్ పోతున్నాయి. అలాంటిది ఫ్యూచర్లో ఏఐ ఇంకా డెవలప్ అయితే చాలా జాబ్స్ కనిపించకుండా పోతాయి. మనుషులందరికీ అన్ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ వస్తుంది. నెంబర్ 3, ఏఐ ఓవర్ కంట్రోల్. ఏఐ పూర్తిగా మనుషులందరినీ కంట్రోల్ చేస్తే కొన్ని రోజులకి ఈ మనుషులందరూ వేస్ట్ అని, ఇన్ఎఫిషియెంట్ అని మనల్ని బానిసల్లా ట్రీట్ చేస్తుంది. ఇంకా ఈ ప్రపంచానికి మనుషుల అవసరం లేదని పూర్తిగా ఎలిమినేట్ చేసే ఛాన్స్ కూడా ఉంది. నెంబర్ 4, లాస్ ఆఫ్ హ్యుమానిటీ. ఏఐ అన్నిటినీ హ్యాండిల్ చేస్తే మనుషులకున్న క్రియేటివిటీ, థింకింగ్ క్యాపబిలిటీ అన్నీ స్లోగా మాయమవుతాయి. మనుషులందరూ కేవలం ఏఐ ఇచ్చిన ఆర్డర్స్ని ఫాలో అయ్యే మెషిన్స్లా పనిచేస్తారు. మనిషి తయారు చేసిన మెషిన్ మనిషినే మెషిన్గా మార్చేస్తుంది. ఇవన్నీ జరుగుతాయా లేదా అని మనం ఇప్పుడే చెప్పలేం. కానీ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. న్యూక్లియర్ వెపన్స్ని డెవలప్ చేస్తున్నప్పుడు అవి పూర్తిగా డెవలప్ అయితే ఎంత నష్టం జరుగుతుందో సైంటిస్టులకి తెలుసు. కానీ వాటిని డెవలప్ చేయకుండా ఆపలేకపోయారు. సేమ్ ఇప్పుడు ఏఐ కూడా అంతే. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియోపై మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. DS Programmer activated.